హలో. హలో అండి. హాయ్ రాఘవ గారు. హాయ్ అండి. హాయ్. ఎలా ఎవరండి? ఉన్నారు? ఆ! నా పేరు రాధిక. రాధిక. ఓకే అండి. యాక్చువల్లీ నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ అండి. థాంక్స్ అండి. థాంక్ యూ వెరీ యాక్చువల్లీ మచ్ మీ అండి. జబర్దస్త్ స్కిట్స్‌ని నేను బాగా చూస్తూ ఉంటా. థాంక్స్ అండి. థాంక్ యూ వెరీ మచ్ అండి. థాంక్ యూ. యాక్చువల్లీ మీరిప్పుడు చెప్పండి. యాక్చువల్లీ మీ జబర్దస్త్‌లో ఒకసారి రావచ్చా? రావచ్చా అంటే అది స్కిట్‌లు మేము రాసుకున్నప్పుడు అలాంటి క్యారెక్టర్ ఉంటే ఖచ్చితంగా మీరు చేసే క్యారెక్టర్ ఉంటే అప్పుడు పిలుస్తామండి దానికి. ఒక్క ఛాన్స్. ఒకే ఒక్క ఛాన్స్. షూర్ అండి. తప్పకుండా నేను చెప్తానండి. ఒకసారి చె నాకు హాయ్ చెప్పరా? రాధిక హాయ్ అని. హాయ్ రాధిక గారు. హాయ్ అండి. థాంక్ యూ రాఘవ గారు. కాదు రాఘవ్ గారు. ఆ! తను ఆ! ఏమనాలి, తను మీకు తెలిసే మీతో అంటే జబర్దస్త్ లో కూడా ఎంట్రీ ఇచ్చాడట. ఇచ్చాడా? ఇచ్చాడా తనా? Yes, yes. నాకు తెలిసి మీరు ఆడుకుంటున్న విషయం నాకు తెలుసు. ముందు నుంచి నాకేదో సెన్స్ కొట్టింది. కొడుతుంది. అందుకే స్పెషల్ గా హాయ్ చెప్పండి అంటే కూడా నాకు అర్థం. అప్పుడు మీకు పెట్టేస్తాం మనం. మనకు బేసిక్ గా కొన్ని ఉంటాయి కదా. అవును. ముందే మీరు ఇలాంటి బ్యాటింగ్ ఏదో స్టార్ట్ చేసినా నాకు ముందే అర్థమైంది. అయినా మీరు దీంట్లో షార్ప్ ఉంటారు కదా రాఘవ్ గారు. బట్ అవన్నీ పక్కన పెట్టినా చెప్పినవన్నీ నిజాలే కదా. ఎందుకంటే సుజాత స్కిట్ కానివ్వండి, అసలు మురారితో నిజంగా అసలు నిజంగా ఎవరినైనా నమ్మించవచ్చు ఆయన వాయిస్ తోటి. నిజం, వాస్తవం. అవును. ఎస్. ఓకే సార్. ఓకే ఓకే రాఘవ సార్, చెప్పండి. నేనెవరో మీకు తెలుసా? తెలుసు. ఇంతకు ముందు మనం జబర్దస్త్ లో చేశారు. ఈ సమంత గారికి వాయిస్ చెప్పి ఆయన ఎవరో మీరు పేరు ఎస్. అదే కొంచెం షాక్ గురయ్యాడు, గుర్తుపట్టలేదు. నాకు పేరు తెలియక సరిగా అంటే నాకు కొద్దిగా మధ్య మరుపులేండి అందుకే. ఆద్య. ఆద్య. బాగున్నారా? ఫైన్ భయ్యా. రాఘవ సార్ ఫైన్. థ్యాంక్ యూ. ఓకే. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్ భయ్యా.